కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో మామ అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చేపల వేటకు వెళ్లిన శెట్టి సుబ్బన్న, గొలుసు అప్పయ్య మృతదేహాలను కొత్త కాలువలో గుర్తించారు. అయితే ఇద్దరి మృతదేహాలు బైక్కు తాళ్లతో కట్టి ఉన్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో మామ అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చేపల వేటకు వెళ్లిన శెట్టి సుబ్బన్న, గొలుసు అప్పయ్య మృతదేహాలను కొత్త కాలువలో గుర్తించారు. అయితే ఇద్దరి మృతదేహాలు బైక్కు తాళ్లతో కట్టి ఉన్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో మామ అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. కృష్ణా జిల్లా పుత్తివేణి మండలం చిన్నగొల్లపాలెంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా మృతి చెందారు. బైక్ కి తాళ్లతో కట్టిన ఉన్న మృతదేహాలు ఈ రోజు బయటకు వచ్చాయి. మృతి చెందిన వ్యక్తులు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్ప ఇద్దరు మామ అల్లుళ్ళుగా కూడా స్థానికులు గుర్తించారు. అయితే వీళ్ళు చేపల వేటకు వెళ్లి ఎన్ని రోజులకి రాకపోవడంతో ఇంటి వద్ద ఉన్న బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోని ఈ రోజు ఉదయం వీళ్ళిరువురి మృతదేహాలు కూడా అక్కడ ఒక బైక్ కట్టి ఉండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో పుత్తివేణి పోలీసులు అక్కడికి చేరుకొని మృతి చెందిన వ్యక్తులు సుబ్బన్న, గొలుసు అయ్యప్ప ఇద్దరుగా గుర్తించారు. వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళని కూడా పేర్కొన్నారు. అయితే దీన్ని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పుత్తివేణి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్త కాలువ మొగలో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పుత్తివేణి మండలంలో పూర్తి విషాదం నెలకొనుంది. ఎందుకంటే మామాల్లుల మృతదేహాలు రెండూ కూడా ఒక బైక్ కట్టేసి ఉండటం వల్ల దీని వెనక ఏదో మిస్టరీ ఉంది అని అందరూ అనుమానిస్తున్నారు. పోలీసులు అయితే మాత్రం కేసు దర్యాప్తు చేస్తున్నారు. యామిని. రైట్. థ్యాంక్ యూ రామారావు.